ఇప్పుడు అందరం ధ్యానంలో కూర్చుందామా? కళ్ళద్దాలు తీసేయండి. కళ్ళద్దాలతో పని లేదు. అందరూ నిశ్శబ్దంగా ఉందాం. నిశ్శబ్దం పాటిద్దాం. ఎవరు మాట్లాడరాదు. సుఖాసనంలో కూర్చుందాం. కాళ్ళు రెండు జోడించుకుందాం. చేతులు రెండు జోడించుకుందాం. కళ్ళు మూసుకుని హాయిగా శ్వాస మీద ధ్యాస పెడదాం. నోటిలోని మౌనము, మనసులోని శూన్యము, దాని పేరే ధ్యానము. నోరు మూసుకుంటే మౌనము, ధ్యానము చేస్తే మౌనములో శూన్యము. శూన్య స్థితిలోకి వెళ్ళాలంటే ధ్యానమే మార్గము. మన ప్రతి సందేహానికి సమాధానం ధ్యానం. మన ప్రతి సమస్యకి పరిష్కారం ధ్యానం. కళ్ళు మూసుకుందాం. మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్. కళ్ళు తెరిచి చూడడానికి ఇక్కడ ఏమీ లేదు, కేవలం ధ్యానం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని చేతులు రెండు జోడించుకొని శ్వాస మీద ధ్యాస పెడదాం. ఏ ఆలోచన వద్దు, ఏది వద్దు. మీ శరీరాన్ని పూర్తిగా రిలాక్స్ చేసేసుకోండి. చక్కగా మనము ఈ సంగీత నాదంలో ధ్యానం చేద్దాం. శ్వాస మీద ధ్యాస. జీవితంలో సంతోషంగా ఉండాలంటే ధ్యానం. అన్నీ అర్థం చేసుకోవాలంటే ధ్యానం. మనల్ని మనం అర్థం చేసుకోవాలంటే ధ్యానం. మన నిజమైన మనము అంటే ఎవరో తెలుసుకుని మనము మనలాగా ఉండడం ధ్యానం. మనం ఎవరం, ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్ళాలి, ప్రతి ఒక్క క్షణాన్ని మనం ఎలాగా సద్వినియోగపరచుకోవాలి. ధ్యానం చేస్తూ, అంతర్గత శ్రమ చేస్తూ కొనసాగుతూ ఉండాలి. అంతర్గతంగా మనము శ్రమిద్దాం. శ్రమ లేనిదే ఏమి రాదు. చక్కనైన, సరళమైన, స్వచ్ఛమైన, సహజమైన శ్వాసని గమనిస్తూ ఉందాం. చక్కటి ధ్యాన స్థితిలోకి మనం వెళ్తున్నాం.
చేతులు రెండు జోడించుకుని కళ్ళ మీద పెట్టుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. 5 4 3 2 1 మెల్లిగా కళ్ళు రెండు తెరుద్దాం మై డియర్ ఫ్రెండ్స్. చప్పట్లు కొడదాం.
ఒక్కసారి శ్రీ కార్తీక్ గారి వేణునాథ బృందానికి ఒక్కసారి గట్టిగా తపట్లు కొట్టండి. చాలా అద్భుతంగా, ఎంత సమయం తెలియకుండా ధ్యానంలో గడిచిపోయింది కదూ. ఒక్కసారి కరతాళ ధ్వనులతో అభినందనలు తెలుపుకుందామండి గట్టిగా. ఎంత అద్భుతమైన ఆత్మయానం చేయించారు, మంచి ఆత్మ ప్రయాణం చేసామా లేదా? ఎంతమంది ఉన్నారు, చాలా తక్కువ శబ్దం వస్తుంది. అది థ్యాంక్ యూ.